హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఇస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ రుషి లవ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు అండ్ మెసేజెస్ చేస్తున్నారనమాట. మేడం చెప్పారు కదా 28న బెయిల్కి అప్లై చేస్తారని, చేశారా, ఏమైంది, ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా, మీరే అన్నారు కదా మొన్న 14కి సారు సరౌండర్ అయ్యి 40 డేస్ అవుతుంది, 45 డేస్కి బెయిల్ అప్లై చేసుకుంటే మంచిదని సీనియర్ అడ్వకేట్స్ చెప్పారు అనేసి. మరి బెయిల్ అప్లై చేశారా, ఏమైంది ఏంటి అనేది. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం నా దగ్గర ప్రజెంట్ అయితే లేదండి, ఎందుకంటే కేటీవీ ఛానల్ అయినా ఏ అప్డేటు ఇవ్వలేదన్నమాట. సో మొన్న రీసెంట్గా ఒక వీడియో అప్లోడ్ చేశారు మైవి3కి సంబంధించిన వీడియోనే, బట్ అది వచ్చేసి మన ఎండి సార్కి సంబంధించినది అయితే కాదు. అందులో ఏంటంటే అశోక్ శ్రీనిధికి సంబంధించిన ఒక కేసు విషయమై ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, అశోక్ శ్రీనిధిని ఎవరో 3 వ్యక్తులు అటాక్ చేశారని, దాని మీద అశోక్ శ్రీనిధి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోలేదని, వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది ఈయనే గ్యాదర్ చేసి వాళ్ళకి ఇచ్చారనేసి. సో ఇట్లా న్యూస్ రిపోర్టర్స్తో మాట్లాడుతున్న వీడియో ఒకటి మీకు అప్లోడ్ చేసి నేను దాని మీద వీడియో చేశాను. అందులో నేను ఆ రోజు వీడియో చేసింది ఆ పర్సనే వచ్చేసి కండిషన్ బెయిల్ మీద రాబోతున్నారు ఎండి సార్ అని మన ఎనిమినే చెప్తున్నారు చూడండి అనేసి నేను చేశాను కదా. ఆ కేసుకు సంబంధించి నిన్న విచారణ జరిగింది కోర్టులో. జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఆ 3 మెంబర్స్ వచ్చేసి జడ్జి గారు లాయర్స్ అడిగారనమాట, ఈయనని మీరు ఎందుకు చంపాలని చూసారంటే, లేదు సార్ మేము అలా ఏమీ లేదు, మేము జనరల్గా బైక్ మీద 3 వస్తున్నాము, ఈయన రాంగ్ రూట్లో వచ్చి మా బైక్ అద్దానికి తగిలారు, మేము సారీ చెప్పాము, అయినా ఆయన రూడ్గా మాట్లాడారు, మళ్ళీ మేము సారీ సార్ సారీ అనేసి చెప్పాము, అయినా ఆయన దాన్ని పట్టించుకోకుండా కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసేసరికల్లా మా ఫ్రెండ్కి కోపం వచ్చింది, కోపం వచ్చి చెంప మీద ఒకటి కొట్టారు. దాని తర్వాత ఆయన అటువైపు పారిపోతే ఆయన వెనకాల మేము వెళ్ళాము, కానీ తర్వాత మాకు పని ఉందని చెప్పి మేము వదిలేరా అనేసి చెప్పి మళ్ళీ మేము వెళ్ళిపోయాము అంతే. అంతేకాని మాకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదు, పగలు కక్షలు అట్లాంటివి ఏమీ లేవని చెప్పారు. చెప్పిన తర్వాత మీకు మైవి3కి సంబంధించి ఏమన్నా తెలుసా, మీరు మైవి3లో ఏమన్నా మెంబరా అది ఇదని అడిగితే అసలు అంటే ఏంటి అనేసి వాళ్ళు అడిగారు. అంటే వాళ్ళకి మైవి3 అంటే ఏంటో కూడా తెలియదు అనమాట ఆ 3 పర్సన్స్కి. సో తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేసి విచారణ చేసి వాళ్ళకి మైవి3కి ఎలాంటి సంబంధం లేదని, సో కేవలం వాళ్ళు జనరల్గా బైక్ మీద వెళ్తూ ఉంటే ఈయన అడ్డు రావడం, ఈయన డాష్ ఇవ్వడం, దాన్ని బేస్ చేసుకొని ఈయన కావాలనే వీళ్ళని ఇన్వాల్వ్ చేసి మైవి3 మీద తోస్తున్నారని జడ్జి గారికి అర్థమయ్యి జడ్జి గారి పూచి మీదనే వాళ్ళ 3కి బయటికి పంపించేశారు. అంటే ఈ కేసులో వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అని జడ్జి గారి పూచి మీదనే వాళ్ళ 3ని బయటికి పంపించేశారనమాట. సో ఆ విషయమై కేటీవీ అయినా చూస్తున్నారు కదా, ఏ చిన్న అవకాశం దొరికినా కంపెనీ మీద ఎలా బురద జల్లాలని చూస్తున్నాడు. అశోక్ శ్రీనిధి అనే వ్యక్తి ఒక ఫ్రాడ్ అది ఇదని చేశారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎందుకు చెప్పడము, మీకు కావాల్సింది వచ్చేసి మీకైనా నాకైనా మనమందరం ఈగల్గా వెయిట్ చేస్తున్నది ఒకే విషయం మీద. అది ఏంటి అని అంటే, మన ఎండి సార్కి బెయిల్ ఎప్పుడు వస్తుంది, హియరింగ్ డేట్ ఎప్పుడు, కేసు ఎలా పోతుంది, ఎంతవరకు పోతుంది, మన పేమెంట్స్ ఎప్పుడు వస్తాయి, ఈ ఇన్ఫర్మేషన్ మీకైనా నాకైనా కావాల్సింది. ఈ అశోక్ శ్రీనిధి గురించి ఇవన్నీ విషయాలు మీతో చెప్తే, పెట్టినవన్నీ మీతో షేర్ చేసుకుంటే మీరే నన్ను క్వశ్చన్ అడుగుతారు, అవన్నీ మాకెందుకు మేడం, అప్డేట్ ఏముంది ముందు అది చెప్పండి అంటారు. సో అందుకనే నేను ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితేనే చెప్దామని నేను ఈ విషయం చెప్పలేదు. కానీ ఇప్పుడు వేరే విషయం చెప్పడానికి వచ్చినప్పుడు ఆ రోజు వీడియో పెడితే మీరు ఎందుకు అశోక్ శ్రీనిధి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని ఇంకొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న టాపిక్ ఎండికి సంబంధించింది కాదు అని నాకు తెలిసింది. మీ అందరికీ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి, మీకు తెలియదు కాబట్టి నేను జరిగిన సిచ్యువేషన్ ఆ రోజు వీడియో ఇదనమాట. సో అందువల్ల ఇలాంటి వీడియోస్కి నేను ఇన్ఫర్మేషన్ మీకు నేను ఇవ్వట్లేదు. ఎండి సార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితేనే ఇస్తాను. ప్రజెంట్ అయితే ఎండి సార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎలాంటిది లేదు.
ఆయన ఇంకా ఏమీ పెట్టలేదు. మేబీ ఈవినింగో రేపో ఇన్ఫామ్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీకు అప్లోడ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నేను తమిళనాడులోని పర్సన్స్ని కనుక్కున్నప్పుడు నాకు తెలిసిన విషయం మీతో ఒకటి షేర్ చేసుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఇప్పటి వరకైతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, సార్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ చెప్పేది ఒకటే, ఎండి సార్ బెయిల్ గురించి, డేట్స్ గురించి, ఇదేమీ ఒక సినిమా కాదు, సినిమాలో జరుగుతున్నట్టుగా ఎమ్మటెమ్మటే జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి. దానికి దీనికి ఎలాంటి సంబంధాలు మీరు పెట్టుకోకండి. హియరింగ్ డేట్స్ కానీ, బెయిల్ అప్లై చేశారా, బెయిల్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ అనవసరం. మనకి సార్ చెప్పిన డేట్ వచ్చేసి సెప్టెంబర్ 5. ఆ లోపు మాత్రం సార్ పక్కా వస్తారు. బ్యాక్ ఎండ్లో కూడా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బ్యాక్ ఎండ్లో కూడా వర్క్ జరుగుతుందండి. కంపెనీకి సంబంధించినంత వరకు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అన్నమాట. అది కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా కావచ్చు, గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా కావచ్చు, లేదా మన ఎండి సారు తన స్వయాన తీసుకున్న ఉత్తర్వుల ఆధారంగా కావచ్చు, బ్యాక్ ఎండ్లో మాత్రం వర్క్ జరుగుతుంది. కంబ్యాక్ అయితే ఖచ్చితంగా సార్ ఇవ్వబోతున్నారు. కంబ్యాక్ ఇచ్చిన తర్వాత రీస్టార్ట్ చేసేటప్పుడు చాలా మార్పులు చేర్పులతో అయితే మనం IV3 కంపెనీ రీస్టార్ట్ అయితే అవ్వబోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, మనం ఎవరం కూడా ఆయన సెప్టెంబర్ 5న ఆయన బయటికి రావడం అయితే కన్ఫామ్. సెప్టెంబర్ 5 లోపు ఆయన బయటికి రావడం అయితే కన్ఫాము. ఇప్పుడున్న సిచ్యువేషన్లో EOW వాళ్ళు ఇప్పటివరకు కౌంటర్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఏంటంటే, వాళ్ళు కౌంటర్ ఇస్తేనే వీళ్ళు ప్రతివాది వాదించుకున్నప్పుడే బెయిల్ అప్లై చేసి బెయిల్ శాంక్షన్ చేయాలా లేదా అనేది జడ్జి ఆలోచించేది. కానీ EOW వాళ్ళు ఇప్పటివరకు కౌంటర్ ఇవ్వలేదు. 5th ఇస్తారనుకున్నాం, 13th ఇస్తారనుకున్నాం, 15th ఇస్తారనుకున్నాం, 18th ఇస్తారనుకున్నాం. వాళ్ళు కౌంటర్ ఇవ్వట్లేదు. ఆ కౌంటర్కి సంబంధించి ఎందుకని మీరు కౌంటర్ ఇవ్వట్లేదు అనేసి మనం గట్టిగా అడుగుదాము అని అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళు మనం మాట్లాడిన మాటలని ఒక ఛాన్స్గా తీసుకొని లీవ్ పెట్టి వెళ్ళిపోవడమో, లేకపోతే నేను లీవ్లో ఉన్నా సార్ అందుకనే నేను ఎంక్వైరీ చేయలేదు అది ఇది అనేసి ఏదైనా రీజన్స్ చెప్తారో ఏమో అన్న తోటి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనం ఎంత క్వైట్గా ఉంటే అంత మంచిది, ఎంత నెమ్మదిగా, ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళ కౌంటర్ కోసమే వీళ్ళు ఎదురు చూస్తున్నారు. సో ఆ కౌంటర్ వాళ్ళు ఇవ్వడం ఆలస్యం, వీళ్ళు బెయిల్కి అప్లై చేసుకోవచ్చు. సో ఒకటే చెప్పేది, ఈ బెయిల్, ఈ కౌంటరు ఇవన్నీ మనకు అనవసరం. మనకు సెప్టెంబర్ 5 లోపు అయితే సార్ రావడం కన్ఫాము. కొన్ని కొత్త మార్పులతోటి, కొత్త చేర్పులతోటి మన కంపెనీ కంబ్యాక్ ఇవ్వడం గ్యారంటీ. దానికోసం అందరూ వెయిట్ చేయండి. ఒకటి మాత్రం ఆయన చెప్పారు, ఇప్పటి వరకు మీరు ఏం సంపాదించుకున్నారు, ఎంత సంపాదించుకున్నది ఒక లెక్క అయితే, ఇక ముందు మీరు సంపాదించుకునేది ఇంకో లెక్క అని చెప్పారు. ఇంతకుముందు మీరు సంపాదించింది చూస్తే అది డబ్బే కాదు, ఇక ముందు మీరు సంపాదించేదే డబ్బు అన్న విధంగా మాట్లాడుతున్నారు. ఓకేనా? సో చాలా ధైర్యంతో, ఓపికతోటి వెయిట్ చేయండి. సార్ 5వ తారీఖు వస్తారా, 10వ తారీఖు వస్తారా, 20వ తారీఖు వస్తారా, ఇట్లా డేట్లు చూడకండి. కంపెనీలో నుంచి సార్ అయితే కొత్త మార్పులతోటి, కొత్త చేర్పులతోటి, కొత్త విషయాలతోటి, కొత్త ధనంతో రీస్టార్ట్ అయితే చేయడం కన్ఫామ్. అండ్ అదే కాకుండా ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న డబ్బు ఒక ఎత్తు, అది అసలు డబ్బే కాదు. ఇక ముందు మీరు సంపాదించుకునే డబ్బు అనేసి అంత ఇదిగా మాట్లాడారనమాట. సో ఆ విషయాన్నే మీకు నేను షేర్ చేసుకుంటున్నాను. సో సార్ ఇప్పుడు 20వ తారీఖు వస్తారా, 25కి వస్తారా, ఈ నెల 31లోపు వస్తారా, ఈ డేట్లు అనేది మీరు ఆలోచించకండి. చాలా న్యాయంగా, నిదానంగా, నిర్మలంగా, శాంతంగా ఉండండి. ఎక్కువ రోజులు లేదు సెప్టెంబర్ 5కి. ధైర్యంతో ఉండండి. మీ ప్రతి రూపాయి సారికి గుర్తే. మీ ప్రతి రూపాయి మీకు చేరేలాగా చేయడం సారి యొక్క బాధ్యత. అయినా ఎండి సార్ బయటికి వచ్చి మీతో మాట్లాడడం గ్యారంటీ. ప్రతి ఒక్కరు ధైర్యంతో ఉండండి అనేదే ఆయన చెప్పారనమాట. సో ఆ విషయాన్నే నేను మీకు షేర్ చేస్తున్నాను.
సో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఎండి సార్కి సంబంధించిన అప్డేటు ఇంకా కేటీవీ ఛానల్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ఇన్ఫర్మేషను తెలుసుకునేది డైరెక్ట్గా ఎక్కడి నుంచి అని అంటే మన ఎండి సార్కి ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ఆ అడ్వకేట్స్ దగ్గరికి వెళ్ళి కనుక్కొనే చెప్తున్నారు మనకి. సో ఇప్పటి వరకైతే ఏ వీడియో అప్లోడ్ చేయలేదైనా. ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే దానికి ఎండి సార్కి సంబంధించిన ఏదైనా వీడియో ఉంటే కనుక డెఫినెట్గా మీకు ఇన్ఫామ్ చేస్తాను. లేదు అని అంటే కనుక నేనేమి ఇన్ఫామ్ చెయ్యను. అంటే దానికి అర్థం ఏది పడితే అది చెయ్యను అని. రీజనబుల్గా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ చేస్తాను. ఇప్పటి వరకు అయితే నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ తమిళనాడు పీపుల్స్కి ఫోన్ చేసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అయితే అది. సో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు నా అప్డేట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండ్ ఆల్.